హలో ప్రాపర్టీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బీసీఎస్ ప్రాపర్టీ అడ్వైజర్. ఈరోజు మీకు ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చాను. ఇది 4 రోడ్స్కి సౌత్ ఈస్ట్ ఫేసింగ్ విత్ షటర్స్, G+1 ప్లస్ పెంట్ హౌస్. ఇది ఈ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఇది సేల్కి వచ్చింది. సో దీని ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు నిజామాబాద్ హైవే, నేషనల్ హైవే 44 అండ్ కరీంనగర్ హైవే, నేషనల్ హైవే 1కి మధ్యలో ఉంటుంది. ఇది అల్వాల్, బొల్లారం, కుంపల్లికి ఎగ్జాక్ట్గా మధ్యలో వస్తుంది. ఇప్పుడు సుచిత్ర దాటిన తర్వాత కుంపల్లి సిగ్నల్ దగ్గర రైట్ తీసుకొని టువర్డ్స్ బొల్లారం వెళ్తే ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్స్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉంది. సో కరీంనగర్ హైవే నుంచి అయితే ఒక 2.5 కిలోమీటర్స్ అవుతుంది. ఇది ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ ఇది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ షటర్స్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ ఉంది. ఇది 4 రోడ్స్ కలిసే ప్లేస్ ఇది. సో ఇది 40 ఫీట్ రోడ్. ఇది 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్. అండ్ సౌత్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్. సౌత్ సైడ్కి మనకు టూ షటర్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద షట్టర్, ఒక చిన్న షట్టర్. సో ఇది 4 రోడ్స్ కలిసే రోడ్డు. సో ఇది మంచిగా సెమీ కమర్షియల్గా బాగా యూజ్ అవుతుంది. రెంటల్ పర్పస్ కూడా మంచిగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే 4 రోడ్స్ కలిసే దగ్గర కొంచెం కమర్షియల్గా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, G+1 ప్లస్ పెంట్ హౌస్. సో అదొక రోడ్డు. ఇది 40 ఫీట్ రోడ్ అది. అండ్ ఇది 30 ఫీట్ రోడ్. ఇది కింద నుంచి పైకి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు హౌస్ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం లోపల. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి షట్టర్స్ వస్తాయి అండ్ రిమైనింగ్ పార్కింగ్ ఉంటుంది. హ్యూజ్గా ఉంది పార్కింగ్ ఏరియా. ఈజీగా 2-3 కార్స్ పడతాయి. నాకు ఈ హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవిజన్ అది. ఇది షటర్స్కి మనం ఇక్కడ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి కామన్ వాష్రూమ్ కూడా మనకు స్టేర్ కేస్ కింద ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూసాం మనం. సో ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27x50. 27 ఈస్ట్ సైడ్, 50 డెప్త్ ఉంటుంది. సో ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్. మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉంటుంది. అండ్ మీరు చూడండి, కన్స్ట్రక్షన్ చాలా హై క్వాలిటీతో ఉంది. స్లాబ్స్ హైట్ కూడా చాలా పెద్దగా ఉండి మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ ఉంది. ఇది పూజా రూమ్. ఇది ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్.
ఫాల్ సీలింగ్ అవన్నీ కంప్లీట్ అయ్యాయి. సేఫ్టీ గ్రిల్స్, విండోస్కి గ్రానైట్ కానీ అవన్నీ పెట్టారు. వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి, హ్యూజ్గా, స్పేషియస్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అన్ని ఫినిషింగ్ వర్క్స్ అవుతున్నాయి. సో ఇది కామన్ వాష్రూమ్. సో ఇది మంచి పాయింట్లో ఉండడం వల్ల 4 రోడ్స్ దగ్గర, సో రెంటల్ పర్పస్ కూడా బాగుంటుంది. షట్టర్స్కి రెంట్ వస్తుంది. 2 BHKకి 12,000 to 15,000 నడుస్తుంది రెంట్ ఇక్కడ. అండ్ 1 BHKకి అప్రాక్సిమేట్లీ 6,000 నడుస్తుంది. సో జస్ట్ 2 BHK 1 BHK 20K వస్తుంది. షట్టర్స్కి రఫ్గా ఒక 200 కలిపి ఒక 15 వరకు రావచ్చు. సో ఓవరాల్గా 35K to 40 వరకు అప్రాక్సిమేట్లీగా రెంటల్ రావచ్చు మంత్లీ. సో ఇది పైన పెంట్ హౌస్ ఇది. సో ఇది 1 BHK ఉంది. ఇది రిమైనింగ్ అంతా ఓపెన్ ఏరియా. పెంట్ హౌస్లో హాల్, ఒక బెడ్రూమ్, ఒక పూజా రూమ్ అండ్ ఒక కిచెన్. ఇది బెడ్రూమ్ ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి అల్వాల్ బొల్లారంకి మధ్యలో ఉంటుంది. ఏరియా వైజ్ జియోగ్రఫికల్గా బచ్చబొల్లారం కిందికి వస్తుంది. సో కొంపల్లి నుంచి 2 kilometers వస్తుంది. అల్వాల్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఒక 2.5-3 kilometers వస్తుంది. బొల్లారం నుంచి అయితే ఒక 1/2 kilometer ఉంటుంది. బొల్లారం రైల్వే స్టేషన్ అక్కడ నుంచి. కరీంనగర్ హైవే నుంచి అయితే ఒక 2.5-3 kilometers ఉంటుంది. సో మంచి లొకేషన్లో ఉంది. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. సో దీని ప్రైస్ వచ్చేసి 1,95,00,000, 1,95,00,000. ప్రైస్ నెగోషియబుల్. అండ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి మంచిగా రెంటల్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే నాకు డిస్క్రిప్షన్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. నచ్చితే నాకు కాల్ చేయండి. లేదు మీ ప్రాపర్టీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఇది వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని.